వెల్కమ్ టు ఏఎంటీవీ తెలుగు న్యూస్. ఇక పేదలకు ఉన్నత విద్యను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గీతం విశ్వవిద్యాలయంపై వైసీపీ పక్షం అక్కసుతో ఆరోపణలు చేస్తుందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విద్యాసంస్థల అధ్యక్షుడిగా ముతుకుమిల్లి శ్రీభరత్ కు ఉన్న ప్రతిష్టను ఓర్వలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మీ ద్వారా రేటు కొనుక్కోవడం జరిగింది మార్కెట్లో. అప్పుడు కొంత ప్రభుత్వ భూమి అక్కడ ఉంటే, డీఫామ్ పట్టాలు అక్కడ ఉంటే దాన్ని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయటం, గవర్నమెంట్కి వాళ్ళు సుమారు 16,000 నుంచి 18,000 ఆ రోజున్న రేటుకి 90 గమనించాలని కోరుకుంటా ఉన్నా. ఇంకా మిగతా విషయాలు మా సోదరులు కూడా మాట్లాడతారు. దయచేసి మన సెక్రటరీ కృష్ణ గారు మాట్లాడాల్సిన కోసం. ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నాం. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి రూపాయి కట్టావా? కట్టలేదు. కాబట్టి మీ అందరిపైన కూడా భవిష్యత్తులో భాగవతాన్ని కూడా బయట పెడతాయి. ఇప్పుడు ఇది గీతం సంబంధించిన మాత్రం క్లీన్ హ్యాండ్స్ తో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, రెగ్యులరైజేషన్ చేయమన్నాం, చేయబోతున్నాం. ఇది ప్రజల ఉపయోగాలతో అనుకుంటున్నాం. అక్టోబర్ 26, 2020లో మార్కాపురం జిల్లా కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి నడికూడి వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత శుక్రవారం ట్రయల్ రన్ రైలు ప్రారంభమైంది. కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రజలు, కూటమి నాయకులు భారీగా తరలివచ్చారు. ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. 1993లోనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రైల్వే లైన్ కోసం. ఆ తర్వాత దాన్ని కొద్దిగా అశ్రద్ధకు గురైన 2014లో మన మాజీ రాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి చొరవతో ప్రధానమంత్రి గారి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టులో పెట్టి ఈ ప్రాంతాన్ని వేగవంతం చేయడం జరిగింది. మరి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కుంటుపడిపోయి ఆగిపోయిన ఈ పనుల్ని తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వెంటనే ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బును కానీ ఇక్కడ ఉన్న అవరోధాలన్నింటినీ కూడా ఛేదించి ఈరోజు కనిగిరికి సంపూర్ణంగా రైల్వే లైన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇటు గుంటూరు, హైదరాబాదు మొదటి విడతగా ప్యాసింజర్ రైలు నడిపి ఇక్కడ ప్రజలు ఏదైతే వలసలు ఉన్నాయో వాటిని నివారించేదానికి అంటే ఇప్పుడు వెళ్తూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఈ రైలు ద్వారా తక్కువ ఖర్చుతో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తూ మరి తల్లిదండ్రులు కూడా వారం వారం వచ్చి చూసుకునే విధంగా ఉండే విధంగా చేయాలనేది మా సదుద్దేశం. దానికి సహకరించే ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు చెప్తూ వాంఛ 1993. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం జిల్లా కార్యాలయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 19 నెలల పాలనలో మోసపూరిత కుట్రలు పాలన జరుగుతుందని, ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రజలను దగాపరుస్తున్నాయని ఆయన ఆరోపించారు. పుట్టినటువంటి పార్టీ ఎంతమంది ఒకటి వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ. ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొనలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు, అరెస్టులు చేసు, జైలుకి పంపు, వేధిస్తే అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు. వేలాది మందిపై కేసులు పెట్టారు. ఆలోచన అంతా కేసులు పెడితేనో, వేధిస్తేనో, జైలుకు పంపితేనో అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ. ఎంతమంది ఒకటి వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి మా పార్టీ పుట్టిందే.
వనపర్తి జిల్లా కొత్తకోటలోని ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో గత రాత్రి ఫుడ్ పాయిజన్ తో 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ సంఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కొత్తకోట కార్యదర్శి పవన్ తెలియజేశారు. ఇక వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురవుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. హాస్టల్ ఆహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇక్కడున్న అధికారులు ఏమంటున్నారంటే విద్యార్థులు బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. కానీ 15 మందికి విద్యార్థులు ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు అని. అయితే మన తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈ ఫుడ్ పాయిజన్లు కానీ బాలికలకి విద్యార్థులకి ఈ కష్టాలు తప్పట్లేదు. సారిగాన విద్యార్థులపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులపై చర్యలు తీసుకొని ఫుడ్ పై కానీ సంక్షేమ హాస్టళ్లపై కానీ తీవ్రంగా ఖండిస్తూ వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ బాలికల వసతి గృహంలో రాత్రి భోజనం తిన్న 40-50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు ఎదురై ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు విద్యార్థి సంఘాలు ఆసుపత్రికి చేరి పరిస్థితిని తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 134 బార్ అసోసియేషన్లకు చెందిన సుమారు 35,000 న్యాయవాదులు ఓటర్లుగా నమోదయ్యారు. సుమారు 80% ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల ద్వారా లైవ్ టెలికాస్ట్ జరిపి ఓటింగ్ను సురక్షితంగా నిర్వహించారు. ఈసారి ఎలక్షన్ సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్ లోపల ముందు క్యాప్చర్ అవుతున్నాడు. ప్లస్ ఈ యొక్క ఎలక్షన్స్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవకాశం లేకుండా గతంలో ఉన్న బార్కు సంబంధించిన కౌన్సిల్ మెంబర్స్ విషయంలో వచ్చిన ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి తలెత్తకుండా మరియు వీటిని సక్రమంగా నిర్వహించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు సుప్రీంకోర్టు ఆ గైడ్లైన్స్తో ఈ యొక్క ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా నేను హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున చెప్పదలిసింది ఏంటి అని అంటే ఇక్కడ మేము వారి యొక్క గైడ్లైన్స్కు అనుకూలంగా అదేవిధంగా మేము ఈ ఎలక్షన్ కండక్ట్ చేసి మేము భారతదేశంలోనే మా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగంగా నిలుపుతామని తెలియజేస్తున్నాను. నా పేరు బాపట్ల చీలి రోడ్లోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించి విశేష తైలాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కేశవాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి వీరాంజనేయ, ఉమామహేశ్వర, లలితాదేవి, నాగేంద్ర స్వాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. పురుషోత్తమం స్తోత్రనామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవ శ్రీయోమర్యో వాసుదేవ పరాయణః సర్వ పాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే
इमं स्तवं मदीयाना श्रद्धा भक्ति समन्विता युज्येतात्मा सुखशान्ति श्रीधृति श्रुतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति पुण्यानां भक्तानां पुरुषोत्तमे यो सचन्द्रार्थ नक्षत्रं खं दिशयो नमयि व्यासोवाच वासनात् वासुदेवस्य वासितं देवनत्रयं सर्वविद्याम्यहं प्रभु ईश्वरोवाच श्रीराम राम राम। కాకినాడ జిల్లా అన్నవరం పరిధిలోని శ్రీ శ్రీ వరాహ దీక్ష పీఠంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఇక శ్రీ శ్రీ వరాహి పవనానంద స్వామీజీ హిందూ భక్తులకు గోవు సంరక్షణ విశ్వశాంతి కోసం కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. రథయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా, పూరి వరకు జరుగుతూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తుందన్నారు. ఆరోగ్యమస్తు స్వస్తిమంగళమస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవరం మహాక్షేత్రంలో మొదటి ఆర్చ్ సమీపంలో వారాహి దీక్షాపీఠంలో ఆరుద్ర నక్షత్ర శుభ సన్మర్థంగా శివ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. అందులో భాగంగా లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షితః కానీ ఇంకా అది కొనసాగుతుంది. కాబట్టి వరాహి దీక్షాపీఠం మానవ సంకల్పంతో గట్టి గో సంరక్షణ చేయాలని గట్టి సంకల్పంతో ఈ అన్నవర పరిసర ప్రాంతాలలో గో సంరక్షణ కొరకు ఈ రేపు పౌర్ణమి రోజున 3వ తారీఖున గోవులన్నీ కూడా ఎక్కడికెక్కడ వధిస్తున్నారు. వాళ్ళ మనసుల్ని మార్చాలనే సంకల్పంతో రేపు 3వ తారీఖు పౌర్ణమి రోజున మంగళవారం ఆ రోజున వారాహి యాగాన్ని సంకల్పం చేశాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కాకతీయ కళ్యాణ మండపంలో డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, గంగాధర్ పాల్గొన్నారు. వేమూరు, తెనాలి, రేపల్లె నియోజకవర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఫిబ్రవరి 1వ తేదీ కాకుండా జనవరి 31న ముందు ఇంటికి వద్దకే అందజేశారు. ఇక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, అర్హత పొందిన వారికి 2వ వార్డు ఇన్ఛార్జ్ నజీర్ సిబ్బంది ఉదయం 5:30 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు కొట్టన్నాడు. డబ్బులుగా చంద్రబాబు నాయుడు కొట్టన్నాడు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ 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 లక్ష్మీ నరసింహ క్షేత్రంలో శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలయంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి ఆలయ వాతావరణాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు. కాకినాడ జిల్లా అన్నవరం వరాహ అమ్మవారి దీక్షా పీఠంలో గోమాతను రక్షించాలన్న ధ్యేయంతో వరాహి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు మీడియాకు తెలియజేశారు. గోవధకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని 1977 గోవధ నిషేధ చట్టం అమలు చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం చూపడం అన్యాయమని ఆయన హెచ్చరించారు. నా నమస్కారాలు. నేను సురేష్ బాబు గుమ్మడి, హైకోర్టు అడ్వకేట్ని. ఈ వారాహి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి హైందవ సోదరుల హైందవ కుటుంబాల యొక్క మనోవేదన ఏంటంటే, గోమాతని ఇష్టారాజ్యంగా వధించటం. ఎప్పుడో 1977లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది గోవధ చేయకూడదని. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అధికారులు నిద్రపోయారా, నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే తెలియదు. కానీ సున్నితమైన హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, వారు మన సోదరులే, వాళ్ళకి తెలియకలా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఆ విధంగా జరిగితే గనక ఒక ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా, వారాహి అమ్మవారి ట్రస్ట్ జనరల్ సెక్రటరీగానే కాకుండా ఒక హైకోర్టు అడ్వకేట్గా ఖచ్చితంగా కోర్టులో పిల్లులు పడతాయి, హైకోర్టులో పిల్లు పడుతుంది, ప్రజా ప్రయోజన వాద్యం పడుతుంది. అధికారులు నిద్రమత్తులో ఉన్న అధికారుల్ని చట్టం అనే కోడాజులు పెంచి మెడలు ఉంచి పనిచేయించడం జరుగుతుంది. అలాగే గోవధ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కరివేన సత్రం గోడ కూల్చివేతపై వివరణ ఇచ్చారు. అధికారుల సమన్వయ లోపమే సమస్యకు కారణమని, దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం 20 సెంట్ల స్థలం మాత్రమే వినియోగిస్తామని, కేటాయించిన స్థలంపై సత్రం అభ్యర్థన మేరకు నివేదిక దేవాదాయ శాఖకు పంపబడిందని తెలియజేశారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానం పరిధిలో నిన్న 29/1/2026 జరిగిన కరివేన అన్నదాన సత్రం ప్రహరీ కూల్చివేత సంఘటన కేవలం సమాచార వినిమయ లోపం మాత్రమే జరిగింది. దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఇందులో దేవస్థానంకు కానీ ధర్మకర్తల మండలికి కానీ ఎటువంటి దురుద్దేశం లేదు. దేవస్థానం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ విషయమై ఎవరు కూడా ఆందోళన చెందరాదని, ఎటువంటి అపోహలు తావు ఇవ్వకూడదని ప్రసాద మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది దేవస్థానం ఎంతో పవిత్రమైనది. రాజకీయాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు కూడా ఎవరూ చేయలేని విధంగా స్థానిక చెంచు గిరిజనులకు మేము ఉచిత దర్శనం కల్పించడంలో గాని, భక్తులకు ఉచిత లడ్లు ఇవ్వడంలో గాని, టెక్నాలజీ ఆన్లైన్ సిస్టమ్ మెరుగుపరచడంలో గాని, స్థానికంగా పరిశుభ్రత విషయంలో గాని, స్వామివారి కైంకర్యాల విషయంలో గాని అన్నిటిలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తూ శ్రీశైల దేవస్థానం ఈ ధర్మకర్తల మండలి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేది చూసి ఆందోళన చెందకుండా, ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకూడదని మరొకసారి తెలియజేస్తున్నాను. కడప జిల్లా
గుంటూరు వైద్య కళాశాలలో కిసాన్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి. ఇక రైతులు పల్లెలపై గర్వంగా ఉండాలని, వ్యవసాయం పాడి పరిశ్రమలో అత్యధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఇక విద్యార్థులు నోరు లేని పశువులకు వైద్యం చేసే వృత్తిని దేవుడిచ్చిన వరం కాబట్టి గౌరవంగా తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా కిసాన్ మేళా సందర్భంగా రైతులకు మెలకువలు నేర్పించాలని, మన వ్యవసాయంలో కానీ పాడి పరిశ్రమలో కానీ అత్యధిక దిగుబడి సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ఉన్న రైతులందరూ పూర్వ పరిస్థితుల్లో ఇంకా వ్యవసాయం చేస్తున్నాం, పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా పాడి పరిశ్రమ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కొత్త మెలకువలు మనం తెలుసుకొని పంటలు పండించడంలో కానీ పాడి పశువులను పాలు ఎక్కువ పెంచడంలో కానీ మనమందరము. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన కల్తీ నెయ్యి ఘటనలో మాజీ ఎమ్మెల్యే జోగారావును పోలీసులు ముట్టడి చేశారు. సంఘటనపై స్థానికులు గట్టి ఆసక్తి చూపించారు. ఇక పోలీసుల వివరాలు సేకరిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం తోలాపి గ్రామంలో ఆర్థిక భరోసా కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకం పేదల జీవితాల్లో ఆర్థిక భద్రతను కల్పిస్తుందని, ప్రభుత్వ సంక్షేమం అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఏ కంపెనీ అది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి పెట్టాం. ఇలాగే మీలాగే దూరంగా ఉన్నవాళ్ళు లేదా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు 3 నెలలకు వచ్చి ఒకసారి ఇస్తున్నాం. ఇది మంచిదేనా? సౌకర్యంగా ఉందా? ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? వస్తానమ్మా ఇంటికి వచ్చి ఏ కంపెనీ అది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి పెట్టాం. ఇలాగే మీలాగే దూరంగా ఉన్నవాళ్ళు లేదా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు 3 నెలలకు వచ్చి ఒకసారి ఇస్తున్నాం. ఇది మంచిదేనా? సౌకర్యంగా ఉందా? ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? వస్తానమ్మా ఇంటికి వచ్చి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.